యమధర్మరాజు కూడా నిమిత్త మాత్రుడు కాదా? అంటే ఆయన భగవంతుడు ఏది చేయమంటే అది చేసే ఒక, మన భాషలో చెప్పాలంటే బాగా ఉద్యోగి అన్నట్టుగా. వండర్ఫుల్ వండర్ఫుల్. అది అలాగ అడుగుతుంటా నేను చెప్తుంటా. వాస్తవానికి ఈ విశ్వము, ఈ ప్రపంచము, సృష్టి విశ్వమంతా కూడా ఒక ప్రభుత్వం అనుకుంటే దాంట్లో ఒక మంత్రి యమధర్మరాజు. Correct. ఆయన డిపార్ట్మెంట్ ఏంటి? న్యాయము. అంటే లా అండ్ ఆర్డర్. జడ్జ్ మాదిరిగా. లా అండ్ ఆర్డర్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ చూసారా? ఎవరి మీద అయితే మనకు పడదో వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేసేస్తున్నారా? ఈ టైప్ ఆఫ్ లా ఆర్డర్ కాదు, లా అండ్ ఆర్డర్ కాదు. ఒక నిష్పక్షపాతంగా, ఒక పార్షియాలిటీ లేకుండా, ఇంపార్షియల్, ఏంటి పార్షియాలిటీ లేదు, అలాంటి లా అండ్ ఆర్డర్, ధర్మం. అందుకే ధర్మ దేవత అంటారు. అందుకే మహాభారతంలో ఆ యమధర్మరాజు యొక్క వరప్రసాదమే ధర్మపుత్ర, ఓకే, యుధిష్ఠిర. ఓకే అమ్మా, ఇది ఓంకారం. అందువలన మనము నిర్గుణ నిరాకార పరమాత్మే ముఖ్యమైనటువంటి చివరి సత్యం. దాన్ని చేరుకోవడానికి మనకు ఒక ఆలంబన కావాలి.